విద్యా హనుమారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, కర్వాలి గ్రామం, అఖిల భారత యువ సమాఖ్య 1951లో మొదలుపెట్టి ఇప్పటికి 75 సంవత్సరాలు ఈ గ్రామంలో యువ సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. 75 సంవత్సరాల నుండి ఇంత సుదీర్ఘకాలం ఇటువంటి బ్రేక్ అనేది లేకుండా గ్రామంలో ఉన్న మహిళలకు, యువతి యువకులకి, విద్యార్థులకి అన్ని రకాల ఆటల పోటీల్లో వీలైనంత ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయటం అనేది ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ఒకే ఒక గ్రామం కర్వది గ్రామం. ఈ యువ సమాఖ్యలో పనిచేసిన అనేక మంది గాయకులుగా, నటులుగా అనేక మంది ఈ వేదిక మీద అక్షరాభ్యాసం చేసి ఉన్నతమైన గుర్తింపు పొందిన అనేక మంది ఈ గ్రామంలో ఉన్నారు. నటులుగా, గాయకులుగా కూడా. వందే మాతరం సీన్ దగ్గర నుంచి ఆయన పాటలు నేర్చుకున్న మొదటి నుంచి దాదాపు 10-15 సంవత్సరాలు ఈ స్టేజ్ మీద ఆయన పాటలు పాడటం జరిగింది. చిన్నమగల సాహిబ్ అనే నాదస్వర కచేరీ విద్వాంసులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన ఈ యువ సంఘానికి ఒక అధ్యక్షుడిగా ఒక కాలంలో పనిచేయటం జరిగింది. అందువల్ల ఈ యువజన ఉత్సవాలు 75 సంవత్సరాలు నిర్వహిస్తున్న భాగంగానే ఈ సంవత్సరం మహిళలకు ముగ్గులు పోటీలు, మ్యూజికల్ చైర్స్ నిర్వహించడం జరిగింది. అట్లాగే విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్, క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. అట్లాగే రేపు డ్యాన్స్ పోటీలు 14వ తారీఖున డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. 13వ తారీఖున కోలాటం ప్రదర్శన జరుగుతూ ఉంది. మరి రేపటి నుంచి అంటే 12వ తారీఖు నుంచి చెడుగుడు పోటీలు, అట్లాగే షటిల్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ గ్రామంలో ఎక్కువ మంది 100% మంది వాళ్ళు యువకులుగా, విద్యార్థులు ఉన్నప్పుడు ఈ కార్యక్రమాల్లో ఆర్గనైజ్ చేయటము లేదా పాల్గొనటము దాదాపు 80% మంది పాల్గొన్న చరిత్ర గ్రామంలోని రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం సహకారం అందిస్తున్న కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించగలుగుతా ఉన్నాం. ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు ఈనాడు మన మధ్య లేరు, కానీ 75 ఏళ్ల నుంచి ఈ సంఘం బతికుంది. దీనికి ఒకటే కారణం, ఈ సంఘానికి ఒక సామాజిక లక్ష్యం, ఒక ఆశయం ఉంది కాబట్టి ఈ సంఘాన్ని తరతరాలుగా కొనసాగించడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ సంఘం సజీవంగా ఉండి ఈ గ్రామంలో ప్రజల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయటానికి పునరంకితం కావాల్సిన అవసరం ఉందని, అట్లా అవుతారని యువకులు ఆ వైపున ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. నువ్వు వేసావా ముగ్గులు? ముగ్గు వేసావా? సంఘాలు అన్నిటికాడ మీ ముగ్గు వెరైటీగా ఉంది. ఏం ముగ్గు ఇది చెప్పండి? చేతమాడా? మీరు చేస్తున్నారా లేకపోతే అడని చూసేసారా? అన్ని ముగ్గులకి దిష్టిగా ఉంటుందని వేసారా? దిష్టి బాగుండా ఉంటుందని.
అయిపోయింది అంతేనా? నేను క- కనపట్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తారీఖు ముగ్గురు పోటీలు చేస్తుంది. కానీ నిర్వహించడం చాలా కష్టమైన గురించి పాల్గొనే వర్గంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏర్పాటు చేయాలంటే ఒక రోజు 2 రోజులు దీనికి కావాల్సిన సదరం చేసుకోవటం రాజకీయం చూసుకోవటం పైన అందరికీ సాధ్యం కాకపోతే మన ఊళ్ళో ఉన్న పిల్లకాయలు మహిళా సంఘం వాళ్ళకి సహకరించండి. మీరు ఆడుకునేదానికి మీరు పనిచేస్తుంది తెలియదు. అట్లా అందరూ సహకరించి ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. కలిసి ఇంకా బాగా జరపడం మాకు లేదా మాకు సారి మాకు నీరసం వచ్చి చేయకుండా మాకు వచ్చి